అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరాలం మండిలో వెలసిన శ్రీ మహాంకాళేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ మధ్య ఏం జరిగిందంటే అందరికీ సుపరిచిత నటి ఫరియా అబ్దుల్లా ఇక్కడికి రావడంతో సోషల్ మీడియాలో కొంత అలజడయ్యి అన్యమతస్తులు ఇక్కడికి రావడం ఏమిటని ప్రశ్నించడం, దాంతోపాటు ఒక మతంలో ఉన్న వాళ్ళు మరొక మతంలోకి వెళ్ళి దండం పెట్టుకోవడం ఏమిటి అని రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఈ వివాదాలన్నీ పక్కన పెడితే ఈ ప్రాంతానికి చాలా అందమైన గొప్ప కథ ఉంది. ఏంటంటే మీరాలం మండి మార్కెట్ గురించి మనం తెలుసుకుందాం. ఈ ఆలయం ఎలా వెలసిందో స్వయంగా ఆయన మనసు పెట్టి చేతులతో కట్టించిన ఆలయ చైర్మన్ గాజుల అంజయ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే అసలు చరిత్ర అంతా తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్కారం. చాలా సంతోషం. మీ ఆలయానికి మమ్మల్ని కూడా ఆహ్వానించారు. చాలా బాగా అయింది, ఉత్సవం చాలా బాగా అయింది సార్. అమ్మవారే పిలిచారు, మేము కాదు. అమ్మవారు సాక్షాత్ మేము రావాలి, దర్శనం చేసుకొని అమ్మవారు పిలిచారు కాబట్టి మీరు వచ్చారు ఇక్కడ. రైట్. ఏది ఏమైనా కానీ మహిమగల తల్లి. ఈ దేవాలయం 1809వ సంవత్సరం నుండి ఇక్కడ మా పూర్వీకులు అప్పుడు ప్రారంభించారు. హైదరాబాద్ సికింద్రాబాద్ కి మొట్టమొదటి కూరగాయల మార్కెట్ మీరాలం మండి. అది 1805వ సంవత్సరంలో వెలిసింది. అదే విధంగా 1809వ సంవత్సరంలో ఇక్కడ అప్పటి రైతులు, కూరగాయలు అమ్మే వ్యాపారవేత్తలు, అదే విధంగా ఇక్కడ కిరాణా కొట్టు అందరు వ్యాపారవేత్తలు కలిసి అమ్మవారిని ఇక్కడ నిలుపుకున్నారు. అప్పటి నుండి కూడా ఇక్కడ బోనాల పండుగ, అదే విధంగా శాకాంబరి అలంకరణ అంటే చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గుడి అంచెలుగా 2017వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకున్నాం. ఈ దేవాలయంలో బోనాలే కాదు, శివరాత్రి, ఉగాది, మరి వార్షికోత్సవం, రామనవమి, హనుమాన్ జయంతి, అదేవిధంగా బోనాలు, దీని తర్వాత వినాయక చతుర్దశి, అదేవిధంగా నవరాత్రి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. నవరాత్రి దాదాపు కొన్ని లక్షల మంది వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని పోవడం జరుగుతుంది. ఎలాగో వస్తుంది పండగ టైం వస్తుంది సార్, దగ్గరనే ఉంది. నవరాత్రి కూడా లక్షల మంది వస్తారు ఇక్కడ. సార్ చాలా మంది ప్రముఖులు ఇక్కడ సందర్శించారని విన్నాము. అలాగే ఈ మధ్య కాలంలో మొన్న బోనాలు ఉత్సవాల్లో నటి ఫరియా అబ్దుల్లాని మీరు చాలా ఆత్మీయంగా ఆహ్వానించారు, వారు కూడా వచ్చారు. అనంతరం చిన్న వివాదం జరిగింది. మీరేమంటారు సార్? ఇక్కడ అంతా గంగా జమున తహజీబ్ అని చెప్పారు. పక్కా గంగా జమున తహజీబ్ అంటే మీరాలం మండి దేవాలయం అమ్మ. నిజాం సర్కార్ అల్లుడు ముకరంజా మా దేవాలయానికి రావడం పోవడం అనావతిగా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు ప్రతి బోనాల పండుగకు వచ్చి వాళ్ళు అప్పుడు నేను ఉన్నప్పుడు 85లో ఒకటి చైర్మన్, అప్పుడు 11 రూపాయలు పంపించేవాళ్ళు. వాళ్ళు అమ్మవారి పేరు మీద కొబ్బరికాయ కొట్టమని చెప్పి. ఆ ఆనవాయితీ ఇప్పుడు కూడా 101 రూపాయలు పంపిస్తారు. కొబ్బరికాయ, అమ్మవారికి అటుకులు, బెల్లం పెట్టమని చెప్పి ఆ పరంపర నడుస్తుంది ఇంకా. రైట్. అదే విధంగా చాలా మంది ముస్లిం లేడీస్ తెలియకుండా, ఎవరికి చెప్పకుండా నన్ను పక్కకు తీసుకెళ్ళి 51 రూపాయో, 21 రూపాయో, 101 రూపాయలు చేతిలో పెట్టి పోతారు. మీరు గుప్తంగా పోయి మా పేరు మీద అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలి. ఎందుకంటే కలరా మసూచి అలాంటివి మాకు రాకుండా అమ్మవారు కాపాడాలి మమ్మల్ని. రైట్. అలాంటివి చేసుకుంటా మాకు వస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు కూడా మొన్న కూడా బోనాల పండుగకు దాదాపు 20 నుండి 30 మంది నాకు ఇచ్చిపోయారు. సో అయితే మొత్తానికి మనం అంటే ఈ గంగా జమున తహజీబ్ ఏదే హైదరాబాద్ అది దాన్ని స్వాగతించాలి. మీరు చెప్పినట్టు అటువైపు మనకి ముస్లిం మతస్థులు ఉన్నారు, ఇటువైపు కూడా ముస్లిం మతస్థులు. మధ్యలో ఈ ఆలయం ఉంది అండ్ కొంత భూమిని కూడా ధారాదత్తం చేశారని వినికి. తప్పకుండా ఇచ్చారు. ఈ పక్క ముస్లిం దేవుండే వాళ్ళు కూడా పోయేటప్పుడు గుడికి మాకు ఇంత ఇచ్చేయమని తీసుకెళ్లారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ముందు కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ మాకు తక్కువ అవుతుంటే అప్పటి అబ్బాస్ నవాబ్ అని ఉండే. పొద్దున పోయినాను. ఆయన నా చేతి ఒక కట్టించాడు. ఎంత కావాలనో మీకు ఎంత కావాలనో గుంజేయండి. ఆ ల్యాండ్ మళ్ళీ రిజిస్ట్రేషన్, టెంపుల్ పేరు మీద రిజిస్ట్రేషన్ తెచ్చి నా చేతికి రిజిస్ట్రేషన్ పేపర్ ఇచ్చిపోయాడు. డబ్బులు తీసుకోమంటే తీసుకోలేదు. నేను అట్లా కాదు, నేను ఇవ్వాలని డబ్బులు అంటే ఎంత అయినా డబ్బులు తీసుకోలే. ఆయన చాలా గొప్ప విషయం ఇచ్చిపోయాడు. సార్ అంజయ్ గారు, మీ ఆలయం చూడొచ్చునా? మేము కెమెరాతో రావచ్చునా? తప్పకుండా రావాలి. ఎందుకంటే చాలా అందంగా అలంకరించుకున్న అమ్మవారు. అంటే భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తారు ప్రతి ఉత్సవంలో కూడా. అయితే చాలా మంది ఇతర ప్రముఖులు, అంటే మనకి బాలీవుడ్ ప్రముఖులు, అలాగే రాజకీయ ప్రముఖులు ఎందుకు సార్ ఇక్కడికి వస్తారు? స్మితా ఇరానీ, గోవింద వాళ్ళ మిసెస్ వాళ్ళందరూ వచ్చారా సార్? గోవింద వాళ్ళ మిసెస్ స్వయంగా వచ్చిపోయారు ఇక్కడ. వాళ్ళు టింట్ చేశారు. మొన్న 15 ఆగస్టు నాడు సోను సూద్ వచ్చేవాడు ఉండే. అనివార్య కార్యవల్ల అయితే ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయాడు. ర్యాలీ కప్పాడు అతను. అలాంటివి చాలా మంది అమ్మ ముకురంజా ఇలా చాలా మంది వస్తుంటారు. ముస్లిం మహమూద్ గారు గారి ఇలాంటివి చాలా మంది. ఇప్పుడు ఏదైతే నిజాం సర్కార్ ఉన్నారో ప్రధాన కార్యదర్శి రాజా కిషన్ ప్రసాద్, సాలార్ జంగ్ కూడా ఈ దేవాలయానికి వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సాలార్ జంగ్ ఈ ల్యాండ్ సాలార్ జంగ్దే. ఇంత సాలార్ జంగ్ ఇంత ల్యాండ్ ఫ్రీసే పక్కది మొత్తం మళ్ళీ మనం కొని దాన్ని చేసాం. సాలార్ జంగ్ ల్యాండ్ ఇది. ఇక్కడ అమ్మవారి మహిమ గురించి చెప్పండి. ఎందుకంటే మనకి కథ విన్నాము, రావి చెట్టుగా ముందు ఉండి
ఆ తర్వాత ఒక గోవుకి వచ్చిన ఒక చిన్న వ్యాధి వల్ల ఆ తర్వాత ఏం జరిగిందని. అమ్మ 1805లో ఒక మిర్యాల మండి మార్కెట్, కూరగాయల మార్కెట్ ఓపెన్ అయింది. తదుపరి 1809లో మా పూర్వీకులు అందరు కలిసి ఈ మిర్యాల మండి గ్రామంలో ఎంతో మందిలో అందరు కలిసి కూడా దేవాలయాన్ని ఒక చిన్న రాగి చెట్టు నాటి ఇక్కడ ఒక సఫీల్ అని ఉండే. సఫీల్ అంటే గూట్లో చిన్న అమ్మవారిని పెట్టి దీపం పెట్టడం జరిగింది. అప్పటి నుండి అంచెలంచెలుగా మా పూర్వీకులు చేశారు. దాని తర్వాత మేము అందరం యువకులం చేస్తున్నాం. ఇప్పుడు 4వ పీढ़ి మా పిల్లలు కూడా చేస్తున్నారు. మా తాతలు, మా నాన్నలు, దాని తర్వాత మేము, ఇప్పుడు మా పిల్లలు కూడా దీనికి చేస్తున్నారు. కాబట్టి 4వ పీढ़ి 5వ పీढ़ి అవుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అమ్మ ఇక్కడ. ఇక బోనాల పండుగ అయితే చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. ఇంకొకటి, హైదరాబాద్ లో శాకాంబారి ప్రారంభించింది కేవలం మిర్యాల మండే. మిర్యాల మండిని చూసి అందరు శాకాంబరి చేస్తున్నారు. చాలా సంతోషపడతాయి ఈ విషయంలో. శాకంబరి మాత గురించి చెప్పండి సార్. అమ్మవారి సబ్జెక్ట్ లో చండీ హోమంలో ఒక శాకంబరి అనేది ఒక మంత్రం ఉంటుంది. అది లేని చండీ హోమం పూర్తి కాదు. అమ్మవారికి ఆర్తి పంచహాతి తర్వాత నాట్యం, చిత్రం, చామరం, అందులో ఒక నాట్యం కూడా ఉంది, ఒక శాకంబరి కూడా ఉంటుంది. అది లేని అమ్మవారికి పూర్తి కాదు. కాబట్టి అమ్మవారికి ప్రతి సంవత్సరం ఈ శాకంబరి చాలా పెద్ద ఎత్తున చేస్తాం. ఇందులో ఇంకోటి ఏంటంటే, మేము ఏ కార్యక్రమం చేసినా లోక కళ్యాణార్థం, సొంత మాది కాదు, ఇలా హిందూ కాదు, ముస్లిం కాదు, లోక కళ్యాణార్థం అందరం వచ్చేసినాం. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా లోక కళ్యాణం అందరం వచ్చేసినాం. కాబట్టి ఏ పూజ జరిగినా, తిరుశతచండీ జరిగిన లోక కళ్యాణార్థం, శతచండీ జరిగిన లోక కళ్యాణార్థం, అదేవిధంగా ఏ పూజ జరిగినా లోక కళ్యాణార్థం అని సంకల్పం తీసుకోవడం జరుగుతుంది. మా ప్రత్యేకత అదే. అందుకని అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం. ఎటువంటి ఏ బాధలు ఉండేవి. వాళ్ళ పండుగలైనా మేము జరుపుకుంటాం, మా పండుగలైనా వాళ్ళు జరుపుకుంటాం. అదే విన్నాం సార్. ఇక్కడ అంటే మనకి ముస్లిం సోదరుల పండుగలు కూడా మీరు కూడా పాలు పంచుకుంటారు. తప్పకుండా జరపవలసిందే. వాళ్ళు మాకు సహకరిస్తాం, మేము వాళ్ళు సహకరిస్తాం. వాళ్ళ పండుగలైనా మేము తప్పకుండా సహకరించవలసిందే కదా. అమ్మ, వ్యవస్థ ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యం. వ్యవస్థతో సహా మనుషులు కూడా ముఖ్యం. మనం సోదరుడు, భగవంతుడు పుట్టించిండు. ఇన్న హిందూ, ఇన్న ముస్లిం, ఇన్న క్రిస్టియన్, ఈసాయి అంతా ఒకటే కదా. మనం అందరం ఒకటే కదా. కలిసిమెలిసి ఉంటేనే మన రాష్ట్రం కానీ, దేశం కానీ, ఇప్పుడు ఇండియా ఎంత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సెక్యులర్ ఉంది కాబట్టి ఇండియా దినదిన అభివృద్ధి చెందుతుంది. అదే పాకిస్తాన్ చూడండి, ఒకటే పోతుంది. కాబట్టి బలోచిస్తాన్ అని, సింధ్ అని అవన్నీ కొట్టాడుకుంటూ కూర్చుంటున్నారు. భారతదేశం బలగం అంతా ఇంతే, అందరం కలిసిమెలిసిగా ఉండడం అంతే కదా. బలం అంతా మనం అందరం కలిసిమెలిసి ఉంటే అభివృద్ధి చెందుతాం. కాదు ఈయన ముస్లిము, కాదు ఈయన రానియొద్దు అంటే కుదరదు. మనం అందరం కలిసిమెలిసి ఉంటేనే దినదిన అభివృద్ధి చెందుతుంది. మనం ఎంతో ఇంకా అభివృద్ధి చెందగలుగుతాం. చాలా మంచి మాట చెప్పారు అంజయ్ గారు. అయితే ఇప్పుడు తదుపరి ఇక్కడ ఎలాంటి ఉత్సవాలు జరగబోతున్నాయి? రాబోయే ఇప్పుడు వినాయక చవితి కావచ్చు, ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి? అమ్మ, ఇప్పుడు నెక్స్ట్ జరిగేటివి, ఇప్పుడు ఒకటి అమ్మ మొన్న రంగంలో చెప్పారు రుద్రహోమం చేయమని చెప్పి, తొందరలో చేస్తున్నాము. అదేవిధంగా నవరాత్రిలో కోటి కుంకుమార్చన ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు జరిగేది వినాయక చవితి. అనంతరం అమ్మవారికి శ్రావణ మాస పూజలు కూడా ప్రారంభం అయ్యాయి మాతాన. వినాయక చవితి తర్వాత నవరాత్రి చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. నవరాత్రి తర్వాత మళ్ళీ కార్తీక మాసం ప్రారంభం అవుతుంది మాతాన. కార్తీక మాసంలో కార్తీక పూర్ణమి నాడు మా కమిటీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కార్తీక మాసంలో ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆనాడు మనం అందరం కూడా ఇంట్లో సున్నాలు వేసుకుంటాం, కలర్ వేసుకుంటాం, మనం చేస్తాం. అయితే బీదవాడు ఉన్నాడో వానికి సున్నం వేసుకోలేడు, డబ్బులు పెట్టుకోలేడు. అలాంటి వాళ్ళకు 108 సత్యనారాయణ స్వామి వ్రతాలు పీఠాలు పెట్టి వాళ్ళకు ఫ్రీగా, ఫ్రీగా వాళ్ళు కేవలం స్నానం చేసి బట్టలు వేసుకొని రావాలి, కథ మీద కూర్చోవాలి, తీర్థ ప్రసాదం తీసుకోవాలి, భోజనం చేయాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అదేవిధంగా మళ్ళా సాయంత్రం 5 గంటలకు తులసి పూజ, గౌరీ పూజ ఇవన్నీ చేసుకుంటూ ఆకాశ దీపం, అనంతరం అన్న పూజ అవుతుంది. మళ్ళీ 15,000 మందికి ఆ మార్కెట్ మొత్తం బంద్ చేపిస్తాం. మొత్తం బంద్ చేపించి 15,000 మందికి మళ్ళీ ఆడ భోజనం పెడతాం. మళ్ళీ అన్న మహానైవేద్యం అంటారు దాన్ని. అనుకుంటుంటారు హిందీలో, మనం తెలుగులో మహానైవేద్యం అంటాం. అక్కడ 15,000 మందికి మొత్తం మార్కెట్లో ఆనాడు భోజనం పెడతాం అందరికి. కార్తీక మాసం పూజ ఆనాటికి సమాప్తం అవుతుంది. తదుపరి అయ్యప్ప స్వామి పూజలు ఎట్లుంటాయంటే, మా చుట్టుముట్టు మొత్తం ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్, ఇక్కడ సిటీ సివిల్ కోర్ట్, ఇలాంటి ఆఫీసులు ఉన్నాయి. పొద్దున్నే వాళ్ళకి టిఫిన్లు ఇస్తాం మేము. వాళ్ళ ఇంట్లో వసతి లేకపోతే వాళ్ళు కర్రీస్, రైస్ మొత్తం టిఫిన్లు ఇస్తాం. వాళ్ళు మధ్యాహ్న భోజనం మొత్తం ఇక్కడనే చేస్తాం. ఇక్కడనే ప్రైవేట్ చేసి వాళ్ళకు టిఫిన్లు అందిస్తాం. అదేవిధంగా అది ఒక 45-46 రోజులు చేస్తాం.
సో మొత్తం ఉత్సవాలు, పండగలు, వేడుకలు, అలాగే మన కమ్యూనిటీ అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ సమాజం అంతా కులాలకి మతాలకు అతీతంగా కలిసి రావడానికి చాలా సందర్భాలు వస్తున్నాయి ఇక్కడ. వస్తాయి. మన అమ్మ అది అమ్మవారి ఆజ్ఞ, మీరు అది మనం కాదు, చేసేది కాదు. ఇట్లా ఆమె మనకు ఆదేశిస్తాం, మనం చేస్తుండాలి. సార్ మీ వంతు మీరు మీ సపోర్ట్ గా ఫరియా అబ్దుల్లా గారికి ఏమన్నా చెప్తారా? ఆవిడ కంటతడి పెట్టి నేను తప్పకుండా చెప్పాలి. నేను 2 రోజులు నాకు హెల్త్ బాగలేదు, నేను నిన్న రాత్రి చూశాను, ఇవన్నీ నాకు తెలియదు. సపోర్ట్ గా ఫరియా అబ్దుల్లా గారికి ఏమన్నా చెప్తారా? ఆవిడ కంటతడి పెట్టి నేను తప్పకుండా చెప్పాలి. నేను 2 రోజులు నాకు హెల్త్ బాగలేదు, నేను నిన్న రాత్రి చూశాను, ఇవన్నీ నాకు తెలియదు. పాపం ఆమె ఎంతో మనసుతో ఆమె దివాలయానికి వచ్చారు. ఇప్పుడే పొద్దుంచి 2-3 ప్రిన్సిపాల్ కూడా ఫోన్ చేశాను. తప్పది. ఆమె ముస్లిం అయినా అట్లా చాలా మంది ముస్లిం ఉంటారు, నా ప్రొసెషన్ లో చాలా మంది ముస్లిమ్స్ ఉంటారు. అంటే విమర్శకులు విగ్రహారాధన నిషిద్ధం కాబట్టి అట్లా అంటే ఇప్పుడు చాలా మంది నాకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకోమంట, డబ్బులు ఇస్తారు. ఇప్పుడు అమ్మవారికి ఏంటంటే ఇప్పుడు కలరా ఇలాంటివి వస్తాయి కదా, అవును, మాత అంటారు, మాత అటువంటి మాకు రావద్దు, మేము మంచిగా ఉండాలి, మేము క్షేమంగా ఉండాలి అని అవును చాలా మంది డబ్బులు ఇచ్చిపోతారు. అలాంటి ఆమె వచ్చినంత మాత్రాన, ఆమె బోనం ఎత్తిన మాత్రం ఇంత విమర్శించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది మంచి మాట చెప్పారు. అమ్మవారు కూడా క్షమించారు మిమ్మల్ని. దయచేసి మీ టీవీ ఛానల్ చెప్తున్నాను, ఇది మానుకోండి, ఇలాంటివి జరగకూడదు. మనం అందరం సెక్యులర్లో ఉన్నాం, సెక్యులర్ కంట్రీ అంటే అందరు కలుస్తుంది సెక్యులర్. ఆమె వచ్చింది, మనస్ఫూర్తిగా వచ్చింది, కొబ్బరికాయ కొట్టింది. అలాంటి చాలా మంది వచ్చారు. ఆమె కొత్తే కాదు, అలీ ఉన్నాడు సినిమా యాక్టర్, ఆయన ముస్లిమే కదా, వస్తున్నా దానికి. అట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారమ్మా, నాకు గుర్తులేదు. ముకరంజానే ముస్లిం, ఆయన వచ్చినందుకు మరి మీరేంది? అది వాస్తవం. మంచి మాట చెప్పారు అంజయ్ గారు, ధైర్యంగా చెప్పారు, అందరికీ కూడా మంచి మాట చెప్పారు, మంచి సందేశం ఇచ్చారు. ఇవాళ మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి మీ ఆలయం తరఫున మీ మాటల్లో చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఆహ్వానం అందరూ రావచ్చు, మీరు వచ్చి మా దేవాలయంలో ఏదైతే పర్యావరణం. రండి సార్, రండి, మాట్లాడుకుంటూ ఇలా చూపిద్దాం. ఇక్కడ అమ్మవారు తొలుత వెలసిన అమ్మవారు, ఆ తర్వాత పునఃప్రతిష్ఠ చేసుకున్న తర్వాత కూడా అమ్మవారి మామూలుగా విగ్రహం చెక్కు చెదరకుండా ఉండడం. అదే చెక్కు చెదరలు కాబట్టి అక్కడ పెట్టాము. ఈ మా ఊరి మిరాలమండి ఊరి బొడ్డురాయి అక్కడ ఉంది, బొడ్డురాయి చూడండి, అది బొడ్డురాయి. అది ఇప్పుడు 1809 1809 సంవత్సరం అమ్మవారి విగ్రహం ఇది. దాని తర్వాత మాకు క్షేత్రపాల కూడా ఆంజనేయ స్వామి, అది నవగ్రహాలు అవి. అవును. అదే విధంగా అక్కడ యాగశాల ఉంది. ప్రతి అమాస నాడు ఇక్కడ చండీ హోమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి నాడు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది ఇక్కడ. తదుపరి 2016లో ఈ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారిది. ఆ అమ్మవారు ఆదేశం మేరకే ప్రతిష్ఠించడం జరిగిందమ్మా. చాలా మహిమలు ఉన్నాయి ఇక్కడ, చాలా మహిమలు. ఏదైనా కోరుకుంటే జరుగుతుందని చెప్పి చాలా మంది నేను చెప్పడం కాదు, దేశ విదేశాల నుండి కూడా మాకు ఫోన్లు చేస్తారు. యూట్యూబ్లో కొంతమంది మొక్కుకున్నారు అమ్మవారికి, ఫేస్బుక్లో కూడా కొంతమంది మొక్కుకున్నారు. వాళ్ళ కోరికలు మొత్తం పూర్తి అయినాయి కాబట్టి కొంతమంది 25 తులాల పుస్తకాలు తెచ్చేశారు. మొన్న ఒక ఆమె 5 తులాల ముక్కుపోగు తెచ్చి వచ్చింది ఆమె. అలాంటివి మహిమలు చాలా ఉన్నాయమ్మా, నేను చెప్పలేను. చెప్తే అమితాబ్ బచ్చన్ గారు ఒక ఏదో మహిమ ట్వీట్ చేశారని విన్నాం. అవును, అమ్మవారు అప్పుడు హార్ట్ తీస్తుంటే అమ్మవారు కళ్ళు మొత్తం తింపింది. సేమ్ డే తెల్లారే అమితాబ్ బచ్చన్, స్మితా ఇరానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ట్వీట్ చేశారు. దేవాలయానికి వచ్చి కూడా దర్శనం చేసుకొని పోయారు. అప్పుడప్పుడు వాళ్ళు కామెంట్ పంపిస్తుంటారు, అప్పుడప్పుడు అంటే కొబ్బరికాయ కొట్టమని అలాంటివి పంపిస్తుంటారు. అవి జరుగుతుంటాయి. చాలా సంతోషం అంజయ్ గారు, నిజంగా అంగరంగ వైభవంగా ముస్తాబు ఇంకా అలాగే కళకళలాడిపోతుంది ఆలయం. అక్కడ అయ్యవారు కూడా వెలిసారు. అమ్మవారు ఉంటే అయ్యవారు లేకుండా అమ్మవారు ఉండరు కాబట్టి అక్కడ ఉండేది ఖాళీ అమ్మవారు ఉండే. దాని తర్వాత సంకల్పం, ఆమె సంకల్పం, నేను ఒక్కరినే ఉన్నాను ఇక్కడ, నా శివ పంచాయతం కూడా కావాలని చెప్తే అప్పుడు శివ పంచాయతం అక్కడ, ఇక్కడ అమ్మవారు, క్షేత్రపాలకుడు, నవగ్రహాలు, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఆదేశానుసారమే జరిగింది. మాకు ముఖ్యుడు, మాకు హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య స్వామి వారి ఆదేశాల మేరకే మొత్తం ఈ గురి మొత్తం దేవాలయం చేపడింది. ఈ దేవాలయం మొత్తం విత్ పంచకలర్తో 126 రోజులు శంకుస్థాపనకి, ప్రతిష్టకి 126 రోజులు శంకుస్థాపన అయిపోయింది గుడి. అంజయ్ గారు చాలా గొప్ప సందేశం ఇచ్చారు. అసలు కలిసిమెలిసి ఎలా జీవించవచ్చో కూడా ఆ అంతర్లీనంగా ఉండే సందేశంతో పాటు మనం భగవంతుని నమ్ముకుంటే ఏ రూపంలో కొలిచినా, అమ్మవారి రూపంలో కొలిచినా, అయ్యవారిని స్మరించుకున్నా ఏం జరిగినా అనుకున్న పనులు జరుగుతాయి. కావాల్సింది భగవంతుడికి భక్తి మాత్రమే, దేవుడు ఒక్కడే అని చెప్పారు. భరోసా కలిసిమెలిసి ఉంటేనే కలదు సుఖం. అమ్మవారికి మనం ఎంత నిష్ఠగా పూజ చేస్తామో అంత అమ్మవారు మన మీద కనుగరిస్తుంది. ఈడ నేను చెప్తున్నాను కదా, దాదాపు 30% ముస్లిం, 70% మేము ఉంటాం. మాకు ఎటువంటి బాధ లేదు, ఇటువంటి ఎవ్వరు కూడా ఏమి అన్నారు. ఇవాళ మేము మార్కెట్లో కూడా అందరం కలిసిమెలిసిగా, వాళ్ళకి ప్రాబ్లం వస్తే మేము పోతాం, మాకు ప్రాబ్లం వస్తే వాళ్ళు వస్తారు, అలా జరుగుతుంది.
కాబట్టి కులాలు మతాలు మనం పెట్టుకున్నాయి, ఉమ్. వాళ్ళు పెట్టుకునే కాదు. అవును, ఎంత గొప్ప కులాలు మాట మతం చెప్పారు మనం అంజయ్ గారు. పెట్టుకున్నాయి ఇవన్నీ. వాళ్ళకు మనకు దారి చూపెట్టు, నువ్వు ఈ దారి నడు, నువ్వు ఈ దారి నడు అని చూపెట్టింది తప్ప ఏ దారిలో వాళ్ళు నడుస్తున్నారు. అయినా అల్ల అంతా ఒకటే. శరన్నవరాత్రులు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. మీ సుమన్ ఛానల్ ద్వారా మేము అందరికీ కోరుకుంటున్నాను, మీరు అందరు రండి, అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారి కృపకు పాత్రలు కాగండి. కాబట్టి మీరు అందరూ కూడా మరీ మరీ కోరుకుంటున్నాను. పొద్దున ఇక్కడ 3 గంటలకు సుప్రభాత సేవ ప్రారంభమవుతుంది. అదుపది అలంకరణ, తదుపరి శతచండీ పారాయణ, శతచండీ హోమాలు, తదుపరి అమ్మవారికి సాయంత్రం 5 గంటలకి దాదాపు 1000 మంది మహిళలు కూడా కుంకుమార్చన జరుగుతుంది. తదుపరి అమ్మవారికి ఏదైతే తిరుపతిలో సహస్ర దీపోత్సవం చేస్తామో తిరుపతిలో, సేమ్ ఇక్కడ మిరాల మండలి కూడా అదే విధంగా సహస్ర దీపోత్సవం. తిరుపతిలో ఏదైతే ఫస్ట్ సంగీత సేవ, నాట్య సేవ, వాయిద్య సేవ ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. తదుపరి పంచహారతి, సామూహిక హారతి, రాత్రి 12 గంటల 2 నిమిషాలకు అమ్మవారికి ఏకాంత సేవ, ఎండి తొట్టెల్లో అమ్మవారిని పండబెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమం ఉంటుంది. మీ ఛానల్ ద్వారా మరి కోరుకుంటున్నాను, భక్తజన కోటికి మీరు అందరూ కూడా నవరాత్రి నాడు ఇచ్చేసి 10 రోజులు ఇక్కడ ఇచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కాగానే మనవి చేస్తున్నాను. చాలా మంచి మాట చెప్పారు అంజయ్ గారు. తప్పకుండా మీ ఉత్సవాల్లో మళ్ళీ మేము పాల్గొనడానికి సుమన్ టీవీ తరఫున వస్తాము. చాలా గొప్ప సందేశం ఇచ్చారు. అలాగే మరికొంతమంది ఇక్కడ స్థానికులతో కూడా మాట్లాడి పలకరిద్దాం. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ ఆలయం మొన్న జరిగిన ఉత్సవాల గురించి కూడా. ఒక మతంలో ఉన్న వాళ్ళు మరొక మతంలోకి వెళ్ళి దండం పెట్టుకోవడం ఏమిటి అని రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఈ వివాదాలన్నీ పక్కన పెడితే ఈ ప్రాంతానికి చాలా అందమైన గొప్ప కథ ఉంది. కరణ్ గారితో మాట్లాడుతున్నాం. పండిట్ జీ నమస్కార్. नमस्कार। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। आप कितने सालों से यहाँ? मैं इस मंदिर में 6 साल से पूजा करता आ रहा हूँ। जी हर रोज पूजा अर्चना 6 साल से इधर माता जी का सेवा करते रहा। जी, बहुत भक्त आते हैं यहाँ पर, सुना है कि बहुत बड़े बड़े हस्ती यहाँ आए हैं। हाँ, बहुत आते हैं, बहुत बड़े हस्तियाँ आते हैं, बहुत भक्त आते हैं, कुछ दुख लेके आते हैं, लेकिन उनका पूरा दुख का समाधान होकर इधर से जाते हैं। अच्छा ऐसे हमारे माता जी का अनुभव है। जी। और इस मंदिर में बहुत ही मतलब हर जगह कौन सा भी पूजा होता है जी, तो खुद के लिए कभी भी यहाँ इस मंदिर में पूजा नहीं होता है। हर संकल्प होता है। बोनालू में त्रिशतचंडी याग होता है, नवरात्रि में शतचंडी याग होता है, अन्य बहुत प्रकार के भव्य दिव्य ऐसे कार्यक्रम होते हैं। जी, लेकिन कौन सा भी कार्यक्रम होता है तो विश्व कल्याण के लिए होता है। जी, बहुत अच्छी बात बोले। तेलंगाना की प्रजा के लिए होता है, भाग्यनगर के प्रजा सबके लिए संकल्प लेके ये कार्यक्रम किया जाता है। करण जी, परसों आपको पता होगा कि फरिया अब्दुल्ला जी यहाँ आई थी, तो किस तरह का दर्शन हुआ उनका? उन्होंने इधर आने के बाद माता जी को देखने के बाद थोड़ा इमोशनल हो गए, लेकिन इधर आने के बाद उनको एक ऊर्जा मिला है। हाँ सब मिलके चलना चाहिए, हाँ, सब मिलते जुलते चलना चाहिए। और वैसा कुछ भी नहीं है। हम भी थोड़ा ऑनलाइन देख रहे हैं कि उनको थोड़ा अलग अलग कमेंट्स आ रहे हैं या ट्रोल किया जा रहा है, वैसा कुछ भी नहीं होना चाहिए। सब मिलते जुलते होना चाहिए। और इधर उसके पहले भी बहुत मुस्लिम लोग आके गए हैं। जी, कुछ लोग मुस्लिम लोग हमारे साथ आते हैं, उनको पता है, हम जातकम भी देखते हैं। जी, और कुछ मुस्लिम लोग कुछ दिन पहले आ गए, मेरे को जातकम भी दिखाए, हम उनका जातकम भी दिखाए और उनको रिजल्ट भी आ गया। जी। रिजल्ट आने के बाद माता जी को जो मन्नत मांगे थे वो मन्नत भी पूरा हो गया। अच्छा। और उनका जो मनोकामना था वो पूरा हो गया माता जी के आशीर्वाद से। जी, तो मैं तो यही बोलना चाहता हूँ कि सब मिलते जुलते रहना चाहिए, जाना चाहिए। और मंदिर में उन्होंने आए, उनको हम इन्विटेशन कार्ड दिए, उन्होंने मंदिर में आए, दर्शन ले लिए और उनको भी इधर का बहुत अच्छा अनुभव आ गया, माता जी का अच्छा दर्शन हो गया। और मैं यही बोलना चाहता हूँ कि माता जी का उनके ऊपर कभी भी वैसे ही आशीर्वाद रहेगा, वैसा ट्रोलिंग नहीं होगा। बहुत ధన్యవాद పండిట్ జీ, बहुत अच्छा आपने समझाया, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా మనం ధన్యవాదాలని చెప్తున్నాం. ఇక్కడ అంటే ఏ విధమైన సౌభ్రాతృత్వంతో జీవించడమే అన్నిటి లక్ష్యం అని చెప్పి మరోసారి గుర్తు చేస్తారు. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో మీరాల మండిలో వెలసిన మహాంకాళేశ్వర ఆలయంలో మనకి ఇక్కడే స్థానికంగా ఉంటున్న ఒక వ్యాపారవేత్త హమీద్ గారు ఉన్నారు. హమీద్ భాయ్, ये टेम्पल के बारे में बोलिए, आपका आना जाना होता है, कैसा आप इन्वॉल्व होते हैं? सेठ का दर सबके लिए खुला है, हम उनकी बहुत इज्जत करते हैं। वो मिराला मंडी के भी जनरल सेक्रेटरी है और मंदिर के भी चेयरमैन है। जी, और उनके घर में जाने के लिए हमारे लिए
कोई लॉक करना नहीं है, आवाज देना घुस जाना है। जी उनका दर सबके लिए खुला है। हाँ। हिंदू मुस्लिम सिख ईसाई सब आते रहते हैं, मिलते रहते, जाते रहते। और वहाँ पर कोई जाता है तो मतलब कोई भी प्रॉब्लम लेके जाता है उसका सॉल्व आउट होगा। तो यहाँ पे सुना है कि बहुत सब हर गाँव के लोग आते हैं इधर। बिल्कुल आते हैं। जी आते क्योंकि हैं। परसों जो एक एक्ट्रेस आई थी उनको थोड़ा उनको दुख हुआ कि कुछ लोग उनको क्रिटिसाइज करे ऐसे इस बारे में। हमारे सेठ की सूरत देख के तो ये चीज करना नहीं चाहिए उनको। जी जी मिराला मंडी में क्या है, गंगा जमुना तहसील बहुत है जहाँ पर हिंदू मुस्लिम हमेशा मिलकर रहते हैं। जी हाँ पूरे इंडिया के अगर हालात खराब होते हैं, राइट्स होते हैं, तो हमारे हैदराबाद में स्पेशली होल सिटी में मिराला मंडी में तो कुछ अभी होता तक ही हुआ नहीं और होता भी नहीं जब तक हमारे सेठ मौजूद है। बहुत खुशी की बात, आप जो इतने खुले दिल से बोले, बहुत शुक्रिया जी थैंक यू। भाई।